ఎన్నికలలో ఇష్టానుసారం హామీలు ఇచ్చేస్తారు. మీరిచ్చిన హామీలు నమ్మి మీ ప్రభుత్వం వస్తే మాకు మంచి చేస్తారు అని ప్రజలు మీకు ఓట్లు వేయటం జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మేమేం చేయలేము అంటే ప్రజలు గమ్మనే ఉండిపోవాలా? ఎన్నికలలో ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే మీరు హామీలు ఇవ్వటం తప్పు కాదంటారా? మీరు హామీలు ఇచ్చినందువల్లే కదా ప్రజలు మీకు ఓట్లేసింది. మీరు హామీలు ఇవ్వకపోతే ప్రజలు ఓట్లేసేవారు కాదు కదా. మీరు హామీలు ఇచ్చారు కాబట్టే ప్రజలకు ఏదో లబ్ధి జరుగుతుందని మీకు ఓటు వేయటం జరుగుతుంది, మిమ్మల్ని గెలిపించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే మీరు హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖజానాలో డబ్బులు లేవు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండానే హామీలు ఇచ్చేశారా? ప్రజలకు సంజాయిషీ చెప్పాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేయటం అవుతుంది. ఎన్నికలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ప్రజలకు హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే ఆ ప్రజల్ని తప్పుదారి పట్టించడం అవుతుంది. ప్రజల్ని నమ్మించి గొంతుకోయడం అవుతుంది. ప్రజల్ని నమ్మించి గొంతుకోసి అధికారంలోకి వచ్చిన వాళ్ళను ఏమంటారో దయచేసి మీరే ఆలోచించండి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గారు ఈ విధంగా మాట్లాడటం సమంజసమా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. గత 4 సంవత్సరాలు కూడా అన్ని సంక్షేమ పథకాలు సజావుగా పోతున్నాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు జగన్మోహన్ రెడ్డి అమ్మేస్తున్నాడు అని అన్నారు. మేము అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేస్తాము అని అన్నారు. కానీ ఆ మాటలు మీరు నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోలేదు. ప్రతి బిడ్డకు మేము 15,000 ఇస్తాము, 15,000 ఇస్తాము, తల్లులకు 18,000 ఇస్తాము అని ఎన్నికలలో ఊదరగొట్టారు. ఆ హామీ నిలబెట్టుకున్నారా? నెక్స్ట్ ఇయరు అంటున్నారు. ఆల్రెడీ ఖచ్చితమైన డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. గత 4 సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. వైట్ రేషన్ కార్డు కూడా అన్ని లిమిట్లు చూసి వాళ్ళ ఆదాయ పరిమితులు చూసే ఇన్కమ్ సర్టిఫికేట్లు కానీ వాళ్ళకి రేషన్ కార్డులు కానీ ఇవ్వటం జరుగుతున్నది. అటువంటప్పుడు మళ్ళీ డేటాను చెక్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఎన్నికల హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? రాష్ట్రంలో ప్రజలు కట్టే డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? రాష్ట్రంలో పన్నుల రూపంలో వచ్చే డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? మద్యం రూపంలో వచ్చే డబ్బు, రాష్ట్ర జిఎస్టీల ద్వారా వచ్చే డబ్బు, టూరిజం శాఖ నుండి వచ్చే డబ్బు, ఎక్సైజ్ శాఖ నుండి వచ్చే డబ్బు, ఇవన్నీ ఏమైపోతున్నాయి? ప్రజలకు అవసరాలను కాదని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ల కోసం ఎక్కడెక్కడో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఎన్నికల హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తాము అంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఇటువంటివన్నీ తప్పు కాదా? ప్రజలను మోసం చేయటం తప్పు కాదంటారా? ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇవ్వటం తప్పు కాదంటారా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మళ్ళీ ఆలోచించాలి. ఇక్కడ వ్యక్తిగత కక్షలు ఏమీ ఉండవు. ప్రజా సమస్యలే ముఖ్యం. మాకు పార్టీలు ముఖ్యం కాదు, ప్రజా సమస్యలే ముఖ్యం. ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చారు? ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఎన్నికలలో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు తెలుసుకోకుండా హామీలు ఇచ్చారా అన్నదే ప్రశ్న.